మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. యేసు ప్రభుల వారు మాట్లాడిన మాట. శ్రమ. అబ్బో, యేసు ప్రభు ఆలోచించి ఆ సమయంలో మాట్లాడిన మాట, అదే మాట మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 22లో ఉంది. కానీ ఇక్కడున్న విషయాలను మనము ఈరోజు ధ్యానిస్తాం. కేవలం ఈ వచనం వరకే మనము పరిమితి ఏర్పరచుకొని ఇందులో ఉన్న విషయాల్ని మనము చాలా జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయాసపడదాం. ద సన్ ఆఫ్ మ్యాన్ ఇండీడ్ goes just as it is written of him. తాను గురించి రాయబడినట్లు మనుష్య కుమారుడు వెళుతున్నాడంట. రాయబడినట్లు ఈ మనుష్య కుమారుడు వెళుతున్నాడు. రాయబడినట్లు మనము లేఖనాలు రాయబడినట్లు బ్రతుకుతున్నామా, లేకపోతే లేఖనాలు కేవలం రాసుకున్నారు, మా ఇష్టం వచ్చేట్టు మేము బతుకుతున్నాం అని బతుకుతున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మీకు ఒక ఆశ్చర్యమైన మొదటి మాట చెప్తున్నాను ఈరోజు. యేసు ప్రభు వచ్చి తానకిష్టం వచ్చినట్టు పని చేయడానికి రాలేదు. ప్లీజ్ మీరు ఈ మాటను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు తనకిష్టం వచ్చిన పనిని చేయడానికి రాలేదు. మరి యేసు ప్రభు తనకిష్టం వచ్చిన పనిని చేయనీకి రానప్పుడు మనమెందుకు మనకిష్టం వచ్చిన పనిని చేయడానికి ఉన్నాం? ఏదైతే రాయబడి ఉందో ఆ రాయబడినట్లే చేశాడు ఆయన. ఇంకా మీకు చెప్పాలి అనంటే, నడవాలి అనంటే మనం విశాలమైన స్థలంలో ఎలాగైనా నడవచ్చు. కానీ ఇరుకైన మార్గంలో ఆ మార్గం ఎలా ఉందో అలాగే నడవాలి. మనం వెళ్ళే మార్గం ఏంటి? మనకందరికి బాగా తెలుసు. తెలియని విషయాలు ఏమున్నాయి మీకు? మనం వెళ్ళేది ఇరుకు మార్గం అని తెలుసు, కానీ విశాల మార్గం అంటే ఏందో తెలియదు మనకు. మనం జీవించే జీవితమే విశాలమైన మార్గం. మనకు నచ్చినట్టు వెళ్తాం, మనం ఇచ్చినట్టు చేద్దాం, మనం ఏది కావాలంటే చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ యేసు ప్రభు అలా కాదు. ప్రభువా నువ్వు ఈ పని చేయి, అయ్యో నువ్వు సూపర్ మ్యాన్ కదా, నువ్వు ఈ పని చేయి అని అంటే, లేదు 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 నేను చెయ్యను, ఐ విల్ నాట్ డూ. నువ్వు గొప్ప ఏదో దేవుని కుమారుడు అని చెప్తున్నావు కదా, దిగిరారా అని మాట్లాడుతుంటే, లేదు లేదు లేదు. దిగడం పెద్ద విషయమా యేసుప్రభుకు? కార్యాలు చేయడం పెద్ద కష్టమా యేసుప్రభుకు? నేను ఒక మాట చెప్తాను. అంత బలమైన దేవుడు, ఒక మాటతో సమస్తమును ఏర్పరచగలవాడు. అటువంటి వాడే తాను ఒక నియమాన్ని ఏర్పరచుకొని, తాను ఒక క్రమములో ఉంటూ, తాను చేయాల్సిన వాటినే చేస్తూ, ఏదైతే రాయబడి ఉన్నాయో తాను ఆ ఫ్రేమ్లోనే సెట్ అయినప్పుడు మనం ఎందుకు సెట్ అవ్వలేకపోతున్నాం? మీకు ఒక మంచి మాట చెప్పాలి. ఈ ఫ్రేమ్ చూస్తున్నారా మీరు? ఈ ఫ్రేమ్లో అక్షరాలు ఉన్నంత వరకు దాని సుందరత బాగుంటుంది. ఈ ఫ్రేమ్ దాటి అక్షరాలు బయట కనపడితే ఎలా ఉంటాయి మీకు? చేద్దాం, మనం ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేద్దాం. ఈ బోర్డు తీసుకొని ఈ బోర్డు పక్కనంతా అతికిచ్చి చూపిద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. బోర్డు ఫ్రేమ్ దాటితే ఏమైపోతుంది? ఎలా ఉంటుంది? ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. యేసు ప్రభు కూడా ఆయన ఏర్పరచుకున్న ఫ్రేమ్లోనే ఉన్నాడు కరెక్ట్గా. మనం ఆ ఫ్రేమ్లో ఉండట్లేదు. మనకు నచ్చినట్లు మనం మూమెంట్లు ఇస్తాం, మనకు నచ్చినట్టు మనం చేస్తాం. మనకు నచ్చినట్లు, క్లియర్గా ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. మనకు నచ్చినట్లు ఈ మాట ఇలాగే అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రతి దానికి దేవుని మాటను తీసుకొని రుద్ది, ఇది దేవుని ఉద్దేశం రుద్దకండి ప్లీజ్. రాయబడి ఉన్నట్లు ఆల్రెడీ రాయబడి ఉందండి. నేను మొదటి మాటలో 3 విషయాలు చెప్తున్నాను. ముందుగా మనుష్య కుమారుడు రాయబడినట్లు జీవించాడు. ఈ ఒక్క మాట మొదటి మాట.
ఈ ఒక్క మాటలో మీకు చాలా ఆశ్చర్యమైన మాటలు కలగజేస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యం వింటే. మనుష్య కుమారుడు, అక్కడ కుమారుడు అని ఉందా? బాగా వినాలి. ఆ కుమారుడు అనే పదములో ఈ పదాలు మీరు రాసుకుంటే ఇంకా బాగుంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది మీకు. అక్కడ కుమారుడు అనే పదము కాదా, గ్రీకులో హుయోస్ అని ఉంటుంది. ఏంటి ఈ హుయోస్ అంటే ఏంటి? మనకు అర్థం కాదు కదా. మనం ఎప్పుడు చూడు మన తెలుగులో ఉన్న విషయాలు తెలుసుకుంటూ, మన తెలుగులో ఉన్న విషయాలే కాకుండా మన ఇంగ్లీష్లో ఉన్న విషయాలు తెలుసుకుంటూ, మనకుంటే గ్రీకులో అసలైన అర్థం ఏమి రాశారో, పరిశుద్ధాత్ముడిది ఏ ఉద్దేశముతో ఆ విషయాలను అక్కడ ఉంచాడో మనకు తెలియదు. ఈ హుయోస్ అనేది ఏంటంటే ఎనీవన్ షేరింగ్ ద సేమ్ నేచర్ ఆఫ్ ఫాదర్. తండ్రి ఒక, బాగా నాకు సహకరించాలి ఎవరన్నా తర్జుమాల్లో, తండ్రి ఒక రూపమును ఎగ్జాక్ట్గా చూపించేవాడు ఈ హుయోస్. అర్థమవుతుంది మీకు? ఎవరు తండ్రి? మనందరికి బాగా తెలుసు. దేవుని కరెక్ట్గా రిప్లికా చేసేవాడే ఈ కుమారుడు. మనము నిజముగా వాక్యమంతా, మార్కు రాసిన సువార్త, మత్తయి, లూకా అన్ని చదివామనుకో మనకు ఆ ఫ్రేమ్ అర్థమైపోతుంది, ఆ ఫ్రేమ్ డిజైన్ అర్థమైపోతుంది మనకు. కానీ ఒక్కొక్క వాక్యాన్ని బయటికి తీసి చదివామనుకో మనకు అర్థం కావు చాలా విషయాలు. యేసు ప్రభుల వారు వచ్చినప్పటి నుంచి చెప్పిన ఒక మంచి మాట ఏంటో తెలుసా? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో, ఉన్నాడు అని నీవు నమ్ముటలేదా? చదువు ఇంకా. లేదు. ఓహో, తండ్రి నా యందు నివసించుచు. ఓహో, బాగా వినాలి. ఎవరు యేసు ప్రభులో నివసిస్తున్నాడు? యేసు ప్రభు ఎవరిలో జీవిస్తున్నాడు? ఆయన ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాడంటే ఆ హుయోస్ ఏంటంటే హీఈస్ అ రిప్లికా ఆఫ్ గాడ్. దేవుని ప్రతిరూపమై ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రతిరూపాన్ని ఏమని చెప్తారు మీరు? దేవుడు అంటారా లేకపోతే దేవుడు కాదంటారా? దేవుడు అంటారు మీరు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది, బాగా వినాలి మాట, ఈ శరీరంలో ఉన్నది బ్రతికినంత కాలము నాలో ప్రాణము, ఆత్మ, శరీరం 3 కలిసి ఉండాలి. నేను ఎప్పుడైతే చనిపోతానో నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము వేరైపోవడం వల్ల ఏమైపోతాను? నేను మృతినైపోతాను. నేను మృతినైనంత మాత్రాన నాకు కిషోర్ అనే పేరు ఉండదా? నా ప్రాణాన్ని చూసి నువ్వు కిషోర్ అని పిలవవా? నువ్వు చూడవు ప్రాణాన్ని, నువ్వు ప్రాణాన్ని చూడలేవు. బట్ నేను చెప్తున్నా, అడుగుతున్నా, నా ఆత్మను చూసి నువ్వు కిషోర్ అని పిలవలేవా? భూతాత్మ కనబడితే తెలుస్తుంది, అవునా? అరే మా అబ్బా కలలోకి వచ్చాడే, మా తాత కలలోకి వచ్చినాడే, చచ్చిపోయినాడు. యేసు ప్రభుల వారు శరీరధారిగా వచ్చిన ఆయన క్లియర్ రిప్లికా అంట. ఆ మాట కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో స్పష్టంగా ఉంది. ఆయన దేవుని ప్రతిరూపమై. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డిఫైన్ యేసు ప్రభు ఎలాంటి వాడో మనం డిఫైన్ చేసుకోలేకపోతున్నాం సరిగ్గా. వీఆర్ నాట్ హ్యావింగ్ ద విజ్డమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్రైస్ట్. క్రైస్ట్ని అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు వేయకూడదు. నువ్వు వేసావు అని అంటే లేఖనాలన్నీ చింపేసుకో. ఎందుకంటే పౌలు గారు చెప్పింది ఆయనే, అదే పేతురు గారు చెప్పింది ఆయనే. ఎక్కడికి వెళ్ళినా మనం నిన్న రాత్రి కూడా ధ్యానించాం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. ఆయన అక్కడికి వెళ్ళి ఎవరి గురించి వివరించాడు? ఓహో, యూదుల మధ్యలో యేసు ప్రభు గురించే వివరించాడు, అన్యుల మధ్యలో యేసు ప్రభు గురించే వివరించాడు. ద రిప్లికా ఆఫ్ ఫాదర్. మనం ఏ రకంగా తయారవ్వాలంటే మనము కూడా ఆ తండ్రి ఎవరైతే మన సృష్టికర్త ఉన్నాడో ఆ సృష్టికర్త రిప్లికాగా మనం తయారవ్వాలి. మనం ఆ రిప్లికాగా తయారవ్వట్లేదే. ఆ రిప్లికాలోకి మనం రావట్లేదే. మనం ఎవరు రిప్లికాలో ఉన్నాం? మాట్లాడుకుందాం నిజాలు. అప్పుడప్పుడు నిజాలు కొన్నిసార్లు మాడకపోతే ఎట్లా? మన రిప్లికా ఏంటి? యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు.
బాగా వినాలి, నీ తండ్రి దురాశలు, ఏ ఆశలంట? దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు సత్యమందు నిలవని వాడు. ఆ తండ్రి, ఈ అబద్ధపు తండ్రి ఎవరు? వీడు సత్యమందు నిలబడ్డాడు. వీడికి నచ్చినట్టు చెప్తాడు, వీడి నచ్చినట్టు చేస్తారు. వీడేం చెప్తాడు తెలుసా? కొంతమంది ఇలా చెప్తారు, కుందేలకు 3 కాలంటే నమ్మాల్సిందే, 2 కాలంటే నమ్మాల్సిందే. నువ్వు వాడు ఏం చెప్తే అది నమ్మాల్సిందే. ఎవడు వాడు? అపవాది. అరే నువ్వు చచ్చిపోవురా, ఎవర్రా చెప్పింది నువ్వు చచ్చిపోతావని? చచ్చిపోయాడా లేదా ఆదాము? అయ్యాడు. మనం ఎవరి రిప్లికాల్లో ఉంటున్నాము? ఎవడైతే సత్యం ముందు నిలబడ్డో, సత్యములో నిలబడ్డో, సత్యమునకు దూరంగా ఉంటాడో, ఇష్టం వచ్చేట్టు బ్రతుకుతాడో, ఒక దాని మీద స్టాండ్ లేదో, ఒక ఆలోచన మీద నిలకడలేదో. అందుకే దేవుడు అప్పుడప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఎలా నిలబడాలంట? నువ్వు నిలకడగా చక్కగా నిలబడాలంట. ఇంగ్లీష్లో అయితే ఇంకా చక్కగా ఉంటుంది, స్టాండ్ స్టిల్. మనం దేవుళ్ళు అలా నిలబడుతున్నామా? మనం ఆయన రూపంలోకి వస్తున్నామా? లేకపోతే కేవలం ఊరికే చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నామా? దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు అంటాం. మనం దేవుని కుమారులం అంటే ఎలా అయిపోవాలి? మనము కూడా ఆ దేవుని కుమారుడు ఎలాగ ఫ్రేమ్లో ఫిట్ అయ్యాడో మనం కూడా అలాగ ఫిట్ అవ్వడానికి ఇష్టపడాలి. మనలో కొన్ని ట్రిమ్స్ అవ్వాలి. ఏమవ్వాలి బ్రదర్? ట్రిమ్ములు అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు ఆ చక్కగా అది చూస్తున్నారా మీరు? అక్కడ ఆ క్రిస్మస్ ట్రీలు ఎంత చక్కగా అతికిచ్చారు. అది ట్రిమ్ చేస్తే తయారైంది. అక్కడ ఆ ఫ్రేమ్ అంతా చూస్తున్నారు. అవునా కదా? కట్ చేస్తేనే అయింది కదా. అది అలాగే అతికిచ్చింది ఎలా ఉండు బ్రదర్? ఆడుగా ఉంటుంది కదా. క్రిస్మస్ ట్రీయే కనపడదు నీకు. ఈరోజు దేవుని కుమారుడు ఏది పదం చెప్పాను మీకు? హుయోస్. చక్కగా మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ దేవుని కుమారుడట తనకిష్టం వచ్చిన పని చేయడానికి రాలేదు. ఎలాగ చేస్తున్నాడు అనంటే కేవలము ఏదైతే రాయబడి ఉందో. ఎలా వెళ్తున్నాడంటే ఇతను ఏదైతే రాయబడి ఉందో. ఈ పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మొదటిగా హియోస్ అని చెప్పాను. రెండవ పదంలో హుపాగో. ఎవరు హియోస్ అంటే? ఏంటి? కుమారుడు. ఎవరు ఈ కుమారుడు అంటే అర్థం ఏంటి? గ్రీక్ పదంలో తండ్రి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు కుమారుడు. అది దాని అర్థం. ఓకే, రూపంలో కాదు. ఇప్పుడు మా నాన్న ముఖం చూసి నన్ను చూసి అరే కొంచెం పోలికలు ఉన్నాయరా, అది కాదు. ఆ పోలికలు కాదు. ఆ పోలికలు వద్దన్నా వస్తాయి. అవునా? ఎవరితో ఒకరు పోలికలు రాకుండా పోతాయి ఆ మనిషి అన్నాక? చెప్పండి. మేనమామనో నాన్న అమ్మ ఎవరో ఒకరు వస్తారు. కానీ నేను చెప్పేది శరీర ప్రకారంగా కాదు, నేను చెప్పేది ఆత్మీయ ప్రకారంగా మన రూపము మార్చబడాలి. మొదటిగా మనము విన్న వాటిలో ఎలాగైతే యేసు ప్రభు తండ్రిని చూపిస్తున్నాడో, లేదంటే మనం ఎవరిని చూపిస్తాము? తండ్రిని చూపించకపోతే ఎవరిని చూపిస్తున్నాం మనము? అపవాది. వాడికి రూపం లేదు, వాడు సత్యంలో నిలబడ్డు, వాడికి ఇష్టం వచ్చేట్టు బ్రతుకుతాడు. వాడు మొదటి నుంచి దురాశలు కలిగిన వాడు. ఎలాంటి ఆశలు? దురాశ. మనం చిన్నప్పటి నుంచి చక్కగా వింటాం, దురాశ దుఃఖానికి ఓహో వినని విషయాలు కాదు. కానీ దురాశలు మాత్రం మానము. మనకి దురాశ కనబడదు కొన్నిసార్లు. ఏం తమ్ముడు అన్న 10 లక్షలు అడిగితే దురాశ అంటావా? మనం ఏమంటాము? 10 లక్షలు అడిగితే దురాశ అంటావా? నాకు అవసరం వచ్చింది కాబట్టి అడిగానన్నా. రెండవది, ఈయన ఎలా వెళ్తున్నాడు అంటే బాగా వినాలి. హుపాగో. ఈ పదం చాలా బాగా విలువైనది. హుపాగో. ఏ మార్గాన్ని ఎంచుకున్నాడినా మనం కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. మొదటి మాటలో రెండవ మాట మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? నేను చదువుతున్నాను ఆ మాట మీకు. ఇంగ్లీష్లో చదువుతాను. ద సన్ ఆఫ్ మ్యాన్ ఇండీడ్ గోస్. వెళ్తాడు అనే పదం చెప్తున్నా. ఇప్పుడు ఎలా వెళ్తాడంట? హుపాగో. ఈ హుపాగో అనే పదం గ్రీక్ పదంలో ఏముంది తెలుసా? లీడ్ అవే అండర్ సమ్ అథారిటీ. ఒకరి ఆధీనములో నడిచేవాడు.
మనం విన్నాము ఆదివారం పోయినసారి ఏమని విన్నాము? 3 అమూల్యమైన, ఏం విన్నాం బ్రదర్? 3 అమూల్యమైన శ్రేష్టమైన వరములను కోల్పోయిన ఆదాము. అందులో రెండవది ఏంటి? సబ్మిసివ్. ఆ సబ్మిషన్లో ఉన్న బ్యూటీని మిస్ అయిపోయాడు. ఈ యేసు ప్రభుల వారు ఆ బ్యూటీని చూపించడానికి వచ్చాడు. యేసు ప్రభుల వారు రెండవ పదం హుపాగో అంటే ఏంటంటే ఐ విల్ జస్ట్ ఫాలో యూ. యేసు ప్రభు భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతికాడో తెలుసా? ఒక నమూనాగానే కాకుండా ఒక ఎగ్జాంపుల్గా ఎలా ఉండాలో బ్రతికి చూపించాడు. మనం ఆ రకం బ్రతకట్లేదేమో, మనమే అన్ని లిమిట్లు పెట్టుకున్నాం, మనకే అన్ని సమస్యలు. యేసు ప్రభుల వారు విన్నారు, నేర్చుకున్నారు, అన్నీ చేశారని బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? మనం వింటామా? నేర్చుకుంటామా? ఎంతవరకు సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తాం? ఒకరిని చూసి ఏమన్నాడు? ఒక విశ్వాసం చూసి ఏమన్నాడు? శతాధిపతి విశ్వాసం చూసి ఏమన్నాడన్నా? ఇజ్రాయెల్లో ఇటువంటి వాణ్ణి నేను చూడలేదు. అరే, ప్రైజ్ చేయాల్సినప్పుడు ప్రైజ్ చేయాలి. యేసు ప్రభులో ఉన్న లక్షణం. కొంతమంది దొంగ ప్రైజులు చేస్తారు. ఎందుకు దొంగ ప్రైజులు చేస్తారు? నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి, నీ అవసరాన్ని చూసి, నీ దగ్గర ఉన్న పరిస్థితులను లాక్కోవడానికి చూసుకొని ఏం చేస్తారు? నిన్ను దే విల్ ప్రైజ్ యూ. యేసు ప్రభు అలా చేయలేదు. అరే, ఇజ్రాయెల్ ఇలాంటి వాడు ఎక్కడ లేడు. అలాగే ఫరిసీయులను చూసినప్పుడు ఏమన్నాడు? రే, మారండ్రా మీరు, సున్నం కొట్టిన గోడలరా మీరు. అసలు యేసు ప్రభు ఎవరిని ప్రైజ్ చేయాలి? మన ప్రకారంగా ఎవరిని ప్రైజ్ చేయాలి? ఫరిసీయుల్ని అది కరెక్ట్. ఫరిసీయుల్ని ప్రైజ్ చేసినంటే ఆయన సిలువ ఎక్కించేవాళ్ళు కాదు, వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన రాజు చేసేవాళ్ళేమో. మార్కు రాసిన సువార్తలో ఆయన బలవంతంగా రాజు చేయడానికి ప్రయాసపడ్డారు వాళ్ళు. ఈరోజు రెండవ మాటలో లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 42వ వచనం చూద్దాం త్వరగా. తండ్రి, తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. చూడండి, ఆ మాట ముగించలేదు, ఇంకా ఆ లేఖనం అంతటితో ఆపలేదు, వెంటనే కంటిన్యూ చేస్తున్నాడు. అయినను నా ఇష్టము కాదు. ఎలాంటి అథారిటీకి లోబడ్డాడు అని అంటే, నాకు ఇష్టము లేకపోయినా కూడా చేస్తాను. అది యేసు ప్రభు ఒక గొప్పతనం. అది సబ్మిసివ్లో ఉన్న మధురం. ఏమన్నాడు యేసు ప్రభువే? ఆ గిన్నె మామూలు గిన్నె కాదు, అది భయంకరమైన హరాస్మెంట్. మనం ఎండలో గంట సేపు నిలబడితేనే మన చేత కావట్లా. బ్రదర్స్, మీరు అప్పుడప్పుడు ఈ సిలువ అనేది ఇంకా ఎగ్జాంపుల్గా చూస్తే బాగుంటుందేమో. ఎగ్జాంపుల్గా అంటే ఎలా అన్నా అంటే, ఒకడు సొలకాలతో కొట్టేవాడు ఉండాలా. ఏం తమ్ముడు ప్రసాద్, రక్తం శరీరం చీలి రక్తం బయటికి రావాలా, అప్పుడు అంటాడన్నా వద్దన్నా. మాకు అర్థమైందన్న యేసు ప్రభు పడిన దెబ్బలు. అందుకే ఆయన అన్నాడు, వద్దు ప్రభువా. అయినను అది ముగించలేదు, ఇంకా ఆ వాక్యం ముగించలేదు. ఆయనను నీ చిత్తమే. మనము నిజముగా మనకు నచ్చినట్లే మనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నామేమో. ఆయన అథారిటీకి లోబడి నీ చిత్తమే, నీ చిత్తమే. చిన్న చిన్న విషయాల్లో ఎలాగూ మనం లోబడి ఉంటాం. కొన్ని విషయాల్లో మనుషులు ఇలాంటి పనులు అన్నీ బాగా చేస్తారు. ఫస్ట్ తాగుపోతాడు, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఏం చేస్తాడు తమ్ముడు? తాగడం మానేస్తాడు. అదేం పెద్ద విషయమేం కాదు. ఇంకా తాగుడు కూడా మానకపోతే వాడు రక్షణ ఎప్పుడు పొందాడు? అర్థమైందా మీకు? తాగుడు మానేశాడు, ఇప్పుడు మానేయాల్సినట్టు ఇంకా లోపలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనిషి ఒక్కసారిగా పరిపూర్ణుడు అవుతాడా? అవ్వలేడు. నేను అవ్వలేను, మీరు అవ్వలేరు. భూమి మీద ఎందుకున్నావన్నా నువ్వు? ఇక్కడ పరిపూర్ణ అవ్వడానికి ఉన్నావు. అబ్బో, భూమి మీద ఎందుకున్నావు కూడా తెలుసుకోలేకపోతే కష్టం. నువ్వు ఒక్కొక్కసారి నేను పరిపూర్ణుడు అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, తీసుకెళ్ళిపోతే మేలు. జ్యోతిరాజ్ అన్న కోవిడ్ టైంలో చనిపోతున్న సమయంలో ఇలా ప్రార్థన చేశాడు. జ్యోతిరాజ్ అంటే మీకు అందరికి తెలుసు, పాటలు పాడే మన్నా చర్చ్ బ్రదర్.
ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటే నన్ను బ్రతికించు. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఏదైనా ఉంటే బ్రతికించు. నేను పరిపూర్ణుడని కనపడితే తీసేసుకో. అబ్బో, ఎవరైనా లేకపోతే ప్రార్థన చేస్తారా మీరు? మామూలుగా అడుగుతున్నా. ఇప్పుడు ఆయన బ్రతికించాడు అంటే అర్థమైంది బ్రదర్, ఇంకా మార్చుకోవాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మనము ఎలాంటి విషయాల్లో సబ్మిట్ అవ్వాలి తెలుసా? మారలేని విషయాలు, ఏ విషయాలైతే మనం మార్చుకోలేకపోతున్నామో, ఏ విషయాల్లో మనం బలహీనులంగా ఉంటున్నామో, ఏ విషయంలో మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నామో వాటి విషయంలో సబ్మిట్ అవ్వాలి. వాటి విషయంలో ఆయన చెప్పినట్టు ఆధీనంలోకి వచ్చేయాలి. అది కష్టమైంది. మీరు మిగతా మామూలు విషయాలన్నీ సబ్మిట్ అయినట్టు చూపిస్తే ఏం ప్రయోజనం? నేను తెలియక అడుగుతున్నాను మిమ్మల్ని. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను, సేమ్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఎందుకు వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. రక్షణ పొందక ముందు తాగావు, రక్షణ పొందిన తర్వాత తాగడం మానేసావు. ఓకే, దాంట్లో గొప్ప విషయం ఏముంది? ఇంకా ఏ విషయాల్లో గొప్ప అవుతుంది? ఇంకా మారలేని విషయాల్లో లోపల కొన్నిసార్లు వాడు మొండోడుగా ఉంటాడు, వాడు దరిద్రమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆ విషయాల్లో కూడా ఏమవ్వాలి? హీ మస్ట్ గెట్ చేంజ్. సబ్మిట్ అయిపోవాలి. నా చిత్తము కాదు ప్రభువా, నేను భరించలేనిది ఆయన తెలుసు. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. ఆ శ్రమ చాలా కష్టమైంది. బట్ అయినా కూడా ఏమన్నాడంటే నీ చిత్తమే. పౌలు గారు అలా సబ్మిట్ అయ్యారు. పలుమార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా తీసేయి, నా చేత కాదు, నా చేత కాదు. దేవుడు ఏమన్నాడు? మై గ్రేస్ ఈస్, మీ బైబిల్లో ఉన్నాయి మాటలు, మై గ్రేస్ ఈస్ సఫిషియంట్, నా కృప చాలును. ఇంకా సైలెంట్ అయిపోయాడు ఆయన. ఆయన అనుకున్నాడు, ఓకే బై గాడ్, పర్లేదు, నువ్వు దీని నుంచి నన్ను ట్యూన్ చేయాలని ఇష్టపడుతున్నావు, ఐ విల్ సబ్మిట్. మనం ఏం చేస్తాం? ప్రభువా నువ్వు తీయట్లేదా, నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా? ఎక్కలేని అనుమానాలు. పౌలు గారు అనుమానం పడినారా? పౌలు గారు ఈ నిజం చెప్తున్నాను మీకు ఒక మాట, ఈ అపోస్తులు వాళ్ళు చేసిన పనుల్లో బాగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 0.00001% కూడా చేయలేం మనం. 0.0001 అన్నా ముందు ఏం 99 యాడ్ చేయలే. 0.0001 అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? పౌలు గారు ఎలాగా చనిపోయాడు అది చూస్తేనే భయంగా ఉంటుంది. అది చూస్తేనే భయంగా ఉంటుంది. ఎందుకంత సబ్మిట్ అయిపోయాడు? బికాస్ ద సన్ ఆఫ్ మ్యాన్, దేవుని కుమారుడైన యేసు ప్రభు కూడా సబ్మిట్ అయ్యాడు. నేను కూడా సబ్మిట్ అవుతాను. ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని బలంగా నిర్ధారించే ఒక బలమైన ప్రూఫ్ ఏంటో తెలుసా? వాళ్ళ శిష్యులందరూ చనిపోయారు ఆయన కోసం. అదొక బలమైన రుజువు. మీరు కూడా, నేను కూడా ఏమవ్వాలి తెలుసా? మనకు నచ్చలేని విషయాల్లో, మనం మారలేని విషయాల్లో మారడానికి, సబ్మిట్ అవ్వడానికి మనం ప్రయాసపడాలి. మిగతా విషయాల్లో మారుతున్నావు, నువ్వేం బూతులు మాట్లాడంలా, నువ్వేం దరిద్రమైన పనులు చేయట్లా, భూమి మీద పోయి ఎవరినో మర్డర్ చేయట్లా, అబ్బో మంచిదేను, అర్థమవుతుందా? కానీ నువ్వు చేయాల్సినవి ఏంటి? మారలేని విషయాలు. అందుకే అప్పుడప్పుడు మీరు తెల్ల కాగితం తీసుకొని ఏం చేయాలి నాయన? మీ పేరు రాసుకోండి సుందరంగా. మీ పేరు రాసి దాని కింద మీరు ఏం రాయాలి తెలుసా? ఏం రాయాలి తెలుసా? మారనివి ఏమున్నాయి బయట పెడదాం. కావాలంటే నీ దగ్గర పెట్టుకో పేపర్, నేను వచ్చి చూడండి నీ పేపర్. మారనివి కనబడకపోతే ఇంకా భూమి మీద ఉండి వేస్ట్. బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నా విషయాల్లో నేనైతే మాత్రం నాకు ఒక మానిటర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనాలి. కరెక్ట్ మానిటరీలో కరెక్ట్గా చెప్తా ఉంటారు అనమాట. ఇలా 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 ఇక్కడ ఈ విషయంలోనూ నేను కూడా నోట్ డౌన్ చేసుకుంటా అన్ని విషయాలు. అందుకే మొదటి మాట ఏంటి? హుయోస్ ఏం చెప్పాను మీకు? హీ ఈజ్ ద రెప్లికా ఆఫ్ ద ఫాదర్.
తండ్రి యొక్క ప్రతిరూపము కుమారుడు. రెండవది ఏం చెప్పాను? హుపాగో అంటే ఏంటి? కష్టమైన కూడా నువ్వు ఏం చెప్తే అది చేస్తా. మనకు ఏదైనా కష్టమైన కూడా చేస్తాననేది ఏదైనా ఉందా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది కావాలా. నువ్వు దేవుని కోసం ఏం మొదలు పెట్టుకున్నావు? అన్నా ఏం మొదలుపెట్టాను చెప్పున్నా, వరుస పెట్టు. పౌలు గారు ఎన్ని వదులు పెట్టుకున్నారంట? సమస్తమును. ఎవరో తమ్ముడికి వాక్యం విని చాలా బాధేసి అంటున్నాడు, అన్నా సమస్తమును పెంటగా ఎంచుకున్నాడంట. ఆ పంటనే మనం శ్రేష్టంగా ఎంచుకుంటున్నాం. చాలా పెయిన్ఫుల్ ఆలోచన ఇది. ఒక్కొక్కసారి థింక్ చేస్తే వస్తుంది ఆలోచనలు. అవి ఎక్కడ రావు కదా మనకి. ఎంత థింక్ ఆడొస్తాయి? ఎంతసేపు మనం తీయాల్సుకోవాల్సినటువంటి కొన్ని తీసేసుకుంటాం. అవి మార్చుకో, ఓకే పర్లేదు, అవి ఈజీగా మార్చేసుకుంటాం. ఇవి మార్చుకో అని నీకు కనపడకుండా నీ లోపల దాక్కున్నట్టు కనపడినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని తీసేసుకోవడానికి ప్రయాసపడి నువ్వు సబ్మిట్ అవ్వాలి. అది కావాలా యేసు ప్రభులో ఉన్న లక్షణం. మూడో మాట అక్కడ ఉన్నది చూద్దాం త్వరగా. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నాయి, అక్కడ చూద్దాం త్వరగా. యెషయా గ్రంథము రాయబడుట అంటే ఎంత విలువైందో చూడండి. 44వ అధ్యాయం 24వ వచనం నుంచి. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బాగా వినాలి. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నా అవును బాగా వినాలి. చేయువాడను నేనే. తర్వాత ఇప్పుడు ఈ మాట వినండి. నేనే ఎవరా సేవకుడు? దేవుడు ప్రారంభం నుంచి ఏర్పరచుకున్నాడు తన సేవకుల్ని. అది ఏబేల్ నుంచి ప్రారంభించబడి ఉంది. వారి మాటలను ఆయనే దృఢపరచువాడంట. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. టీవీకే పార్టీ గెలిచింది, అవునా? వాళ్ళ అది నిజమో కాదో మాకు తెలియదు. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఏమని చెప్పాడంట? రే నువ్వు ఒకరోజు సీఎం కావాలి, ఒకరోజు నువ్వు సీఎం కావాలా, దానికోసం ప్రయాసపడాలా. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ఉంటూ తాను చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ సమయం వచ్చినప్పుడు ఏమయ్యాడు? పార్టీ నిలబడ్డాడు. ఏమి ఎలా యాక్టర్లు వాళ్ళందరూ గెలిచిన వాళ్ళు ఏం కాదు. కమల్ హాసన్ ఓడిపోయినాడే, పార్టీ ఓడిపోయిందే, ఎవరికి చాలామంది రాలా. బట్ ఈయన ఎవరి మాటను దృఢపరిచాడు? తన తండ్రి మాటను దృఢపరిచాడు. బాగా వినాలి ఈ మాట. యేసు ప్రభుల వారు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా సేవకుల మాట నేను దృఢపరిచేదను. తర్వాతంగా చదువుదాం మాట. ఎవరు దృఢ బాగా వినాలి. యేసు ప్రభుల వారు దేవుడు ఎలాంటి వాడంటే ఏదైతే తన ప్రవక్తల ద్వారా బోధించాడో ఆ బోధ ప్రకారంగానే ఉండేవాడు. వారి ద్వారా బోధించిన వాడు ఆయనే, ఆ బోధలో నడిచేవాడు ఆయనే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు ఆయనే. అరే వాడెవరు చిన్నోడే, వాడేం మాట్లాడినాడు, దావీదు ఏం పెద్ద గొప్పోడు, అట్లా ఫీల్ అవ్వలా ఆయన. అట్లా ఫీల్ అవ్వలా, తక్కువ చేయాల ఎవరిని. వాళ్ళందరూ చెప్పిన ప్రవక్త మాటలను ఏం చేశాడు? ఈయన నెరవేర్చాడు, దృఢపరిచాడు. నువ్వు ఎవరి మాటలు దృఢపరుస్తున్నావు? మిమ్మల్ని అడుగుతున్నా మాట. ఏం తమ్ముడు, నువ్వెవరి మాటలు దృఢపరుస్తున్నావు? అన్నా వాడు కొట్టరాపన్నా, దృఢపరిచి నెరవేర్చి వాడిని కొట్టే వస్తావు రెడీగా. నాకు సులువని చెప్పన్నా, నేను చేసి పెడతా. దృఢమైన పనులు నీకోసం చేసేవాడు, లోక సంబంధమైన పనులు చేసేవాడు ఉంటాడు రెడీగా. నేను చెప్తున్నాను కదా, నువ్వు తాగుతానంటే ఏం చేస్తాడు తమ్ముడు? ఇంకోడు పక్కనోడు రెడీగా ఉంటాడు. నువ్వు డబ్బులు నేను అడగడోడు. బాగా వినండి, వాడు నేను డబ్బులు అడగడు తాగాలనుకుంటే.
ఇలాంటి దృఢపరిచే లోక సంబంధికులు చాలామంది ఉంటారు, కానీ ఆత్మీయంగా దృఢపరిచే వాళ్ళు, ఆత్మీయంగా మాటలు నెరవేర్చేవాడు, దేవుడు చెప్పినవి చెప్పినట్టే చేయాలనుకున్నవాడు చాలా కష్టం, చాలా కష్టం. అందుకే యేసు ప్రభుల వారు మీ అందరికీ తెలిసిన వాక్యం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, ఆకాశము గతించునేమో, భూమి గతించునేమో, కానీ నా మాటలు మాత్రము 5:18 ఏమనుంది అక్కడ? నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది ఇక్కడ, మీరు చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఆకాశం ఎలా ఏర్పడింది? ఆయన మాట ద్వారా. భూమి ఎలా ఏర్పడింది? ఈ రెండు ఆయన మాట ద్వారానే ఏర్పడ్డాయి. మళ్ళీ ఏంది? నేను చెప్పినవే, నేను రాసి ఉంచినవే అవి ఖచ్చితంగా జరుగుతాయి, ఇవేమన్నా గతించుడేమో అంటున్నాడు. ఏంటి? అవి తన మాట ద్వారానే, ఇవి తన మాట ద్వారానే కదా వచ్చింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఆయన మాట ఎంత బలమైనదో, వాక్యం ఎంత దృఢమైనదో, దాన్ని మనం నెరవేర్చే వారంగా ఉన్నామా, దాన్ని మనం ఫుల్ఫిల్ చేసే వారంగా ఉన్నామా, లేకపోతే దాన్ని నిర్లక్ష్య పెట్టే వారంగా ఉన్నామా? మొదటి మాటలో యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎలాగైతే మనుష్య కుమారుడి కొరకు రాయబడి ఉన్నాయో అది చేయడానికే వచ్చాను నేను. ఇంకెక్కువ లేదు ఆయనకు థాట్. మనం ఎందుకు వచ్చాం భూమి మీద మనం తెలుసుకోలేకపోతున్నాం. మీ పర్పస్ ఏందో తెలుసుకోండి, మీ విషయాలు ఏంటో తెలుసుకోండి. వయసు అయిపోయా, సంవత్సరాలు అయిపోయా, అన్నీ గడిచిపోయా, రేపు చచ్చిపోయిన తర్వాత అయ్యో నేను చేయాల్సిన పని చేయలేకపోయానే. ఎవరు బాధపడ్డాడు ఇట్లా? మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? ధనికుడు లాజరస్. ధనికుడు చనిపోయిన తర్వాత ఏమన్నాడు? అయ్యో నేను చేయాల్సిన మంచి దాన ధర్మాలు చేయలేకపోయానే, నేను నరకానికి వచ్చేసానే, అయ్యో నేనంటే వచ్చేసాను, కనీసం నా తమ్ముళ్ళు, నా కుటుంబాన్ని. మనం చేయాల్సిన పనులు చేయాలి. 3 మాటలు, మొదటి మాటలు చెప్పింది మన రూపము మార్చబడాలి, మనం తండ్రి రూపంలోకి రావాలి. తండ్రి ఏ ప్రతిరూపం అయితే మనలో తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడో ఆ ప్రతిరూపం రావడానికి ప్రయాసపడాలి. రెండో మాట ఏం చెప్పాను? హుపాగో. ఎలాగంటే నీ కష్టమైనా, మీకు నచ్చకపోయినా, మీకు ఏది ఇది నా చేత కాదు అనిపించినా అలాంటి దాంట్లో నువ్వు సబ్మిట్ అవ్వాలి, అలాంటి దాంట్లో నువ్వు లోబడాలి. చిన్న చిన్న విషయాల్లో చెప్పుకొని గొప్పలు చెప్పుకోవడం కాదు, వద్దు. మూడోది ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను? ఏదైతే తన శిష్యులు రాసిన మాటలను దృఢపరిచాడో మనం కూడా ఎవరిని దృఢపరచాలి? దేవుని మాటలను దృఢపరచాలి. దేవుని మాటలను దృఢపరుస్తున్నావా, లేకపోతే లోక సంబంధమైన వాటిని దృఢపరచడానికి రెడీగా ఉన్నావా? రెండో మాట చెప్తున్నాను, అక్కడ ఏమనుంది తెలుసా? శ్రమ. వద్దాం, మన మెయిన్ వాక్యానికి వద్దాం. మార్కు రాసిన సువార్త మనం చదువుతున్న లేఖనంలో 14వ అధ్యాయంలో అక్కడ ఉన్న మాట 21వ వచనంలో ఉన్న మాట చూద్దాం. అయితే అది ఈ మాట చాలు, ఈ మాట వరకే ఉంటా. 3 విషయాల్లో ఇది రెండో మాట. ఎవరికి శ్రమ? ఎవరైతే యేసు ప్రభులను అప్పజెప్పడానికి ఉన్నాడో వాడికి శ్రమ. ఏంది శ్రమ బ్రదర్? మంచి పని చేస్తున్నాడు కదా, అర్థమైందా? మంచి పని చేయట్లేదా? మీరు చెప్పాలి, మాట్లాడాలి. ఇస్కరియోదా మంచి పని చేస్తున్నాడా లేదా? శ్రమ 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 శ్రమ. మంచి పని కాదు. తాను చేయకపోయినా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, తాను చేయకపోయినా అది ఖచ్చితంగా జరుగుతుందని యేసుప్రభు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు రాయబడినట్లు జరగాలది. కానీ ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడో, అర్థమైందా? ఎవడైతే దానిలో పార్టిసిపేట్ అవుతున్నాడో, ఎవడైతే నేను కూడా ఉంటాను దాంతోపాటు అని ఆతృత పడుతున్నాడో వాడికి శ్రమ. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏ వారిలో పార్టిసిపేట్ అవుతున్నాడు? శ్రేష్టమైన న్యాయంగా బ్రతికే ఒక మంచి దేవుని స్వరూపి ఆయన అప్పచెప్తున్నాడు. ఇంకా ఆ రకంగా చూసుకుంటే మీరు ఒకరోజు ఏమని చెప్తా తెలుసా? కయ్యం చేసింది మంచి పని అన్న అంటారు. ఎందుకన్నా కయ్యం చేసిన మంచి పని? వాడు బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు అన్న. ఏబేలు
వాడు అన్ని శ్రేష్టమైన పని చేస్తున్నాడన్నా, ఎందుకన్నా అంత మంచి బెంచ్ మార్క్ సెట్ చేసేవాడు, లేపేశాడు, మంచి పని చేశాడు వాడు. యేసు ప్రభులు వారు చేసిన మంచి బాగా నేను ఎందుకు దాన్ని పోల్చి చెప్పానంటే, కయ్యూను ఎంతైతే ఇన్వాల్వ్ అయ్యాడో అలాగే ఇస్కరియోత కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. తాను ఆ పాత్రను తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకు శ్రమ. మనము కూడా వేరే వాటిలో ఏదైనా అవసరం లేని వాటిలో ఏదైనా రాంగ్ చేసే దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ అవుతే మనకు కూడా శ్రమ. బాగా వినాలి. వదిలిపెట్టాడు దేవుడు. ఇస్కరియోతకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం ఉండదు. ఉండదు. ఈ శ్రమ అనేది ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో ఓ అని ఉంటుంది అక్కడ. ఇక్కడ ఓ అనే పదాన్ని ఏంటో తెలుసా? ద ప్రైమరీ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రిఫ్ట్. చాలా బాధకరమైందంట ఇది, చాలా వేదన తెచ్చేదంట ఇది. ఆ వేదన భరించలేవు నువ్వు. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంటుంది, చదువుదామా? అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. ఎవని వలన? ఎవని వలన? అక్కడ రౌండప్ చేసుకోండి. మనం ఎవరిని అభ్యంతరపరచకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మంచి పని చేసేవారిని మరీ ముఖ్యంగా అభ్యంతరపరచకూడదు. మేబీ చెడ్డ పని చేసేవాడిని అభ్యంతరపరచు, చెప్పు, అరే బ్రదర్ ఇది తప్పు బ్రదర్ అని. కానీ మంచి చేసేవాడు, దేవుని న్యాయంగా బ్రతికేవాడిని నువ్వు ఎప్పుడైతే వాడిని అభ్యంతరపరచడానికి ప్రయాసపడతావో వాడికి ఏమొస్తుందంట? శ్రమ. వద్దన్నా వచ్చేస్తుంది. అది మన బంధువు అయిపోతుంది. ఎవరమ్మా అది? శ్రమ. మన ఇంటి మనిషి కూడా అవుతుంది. మన ఇంట్లోనే కూర్చుంటుంది అది. ఎందుకు వస్తుంది తెలుసా? మనము చేయకూడని పనిని చేసాం కాబట్టి. మనం కొన్నిసార్లు చేస్తూ ఉంటాం ఈ పనులు, ఇన్వాల్వ్మెంట్ అయితే అంటాం కొన్ని విషయాల్లో. అవునా? ఏమంటాం? ఎక్కువ మాట్లాడకపోయినా 2-3 మాటలు, ఏం తమ్ముడు? ఎక్కువ సలహాలు ఇవ్వకపోయినా 2-3 ఏందన్నా, అవును అన్న చెప్పింది అలే నిజమే, ఆయన మంచోడు కాదు, అయిపోయా. నువ్వు ఆ మాటకు ఎప్పుడైతే నూనె పోస్తావో అయిపోయింది, శ్రమ వచ్చేసింది బంధువు. చాలా జాగ్రత్త. ఎలాంటి శ్రమ తెలుసా? కయ్యూను బాధపడిపోయి నన్ను చంపండ్రా బాబు అని పరిగెత్తాడంట కయ్యూను. ఇంకా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రే వాడిని చంపాడానికి ఎవరన్నా, వానికి ఇంకా 7 అంతలు శ్రమ. దేవుడు వదిలిపెట్టాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట శ్రమ శ్రమ శ్రమ. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. మనం జీవిస్తున్న ఈ జీవితంలో ఒక మనిషిని, యథార్థమైన మనిషిని, నిస్వార్థమైన మనిషిని, ఏమైతే దేవునిలో భయం కలిగి జీవిస్తున్నాడో ఆ మనిషిని మనము ఎప్పుడైతే ఒక మాటల ద్వారా కూడా మనము పాత్ర వహిస్తామో, ఖచ్చితంగా దానిలో ఇన్వాల్వ్ అవుతామో, ఖచ్చితంగా మనం చాలా జవాబు చెప్పాలి. దానివల్ల శ్రమ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్తుంది. అది బైబిల్ చెప్తోంది. ప్లీజ్ అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు న్యాయమైన వాడు, ఎవడు బైబిల్ ప్రకారంగా నడిచేవాడు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఆ విషయాలు తెలుసుకోవాలి. అవి తెలుసుకోలేకపోతే ఎట్లా? శ్రమ చూద్దాం ఆ మాట. ఆ తర్వాత ఎందుకు ఈ శ్రమను ఇంత సీరియస్గా నేను చెప్తున్నానంటే, ఈ శ్రమ వేరు, విశ్వాసులు పడే శ్రమ వేరు. బాగా వినాలి. అందరూ మిక్స్ చేసుకున్నారని. విశ్వాసులు కూడా శ్రమ పడరా? ఇప్పుడు ఈ శ్రమ ఏం తమ్ముడు? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన శ్రమ, దేవునికి ఇష్టమైన శ్రమ. ఇప్పుడు మీకు ఆ డిఫరెన్షియేషన్స్ వర్డ్స్తో పాటు చెప్తాను. బాగా ఓ అని ఉంది కదా, ఆ ఓని ఎక్కడ చూసినా మీకు గ్రీక్ పదంలో కనపడేది ఓయా, OUAI. ఆ ప్రొనౌన్స్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటాయి, మనకు ఆ పదాలు రావు కాబట్టి. ఈ శ్రమ ఏంటి అని అంటే ఎప్పుడూ ఏడుపుని తీసుకొని వస్తుంది. ఎలాంటి శ్రమ తెలుసా ఇది? యూదా 1వ అధ్యాయం రాశాడు ఆయన. 11వ వచనంలో స్పష్టంగా ఈ పదానికి ఉన్న విలువ ఉంటుంది అక్కడ. చూద్దాం 11వ వచనం చూద్దాం. యూదా, అయ్యో ఎవరికి ఆ శ్రమ? అది కయ్యూను మార్గములో నడిచిన వారికి శ్రమ, బహుమానము పొందవలనని
పరిగెత్తిరి. కోరహు చేసినట్లు అందుకు వీరికి వచ్చిన శ్రమ. ఆ శ్రమ పేరు వేరు, ఆ ప్రొనౌన్సియేషన్ వేస్తున్న వేరు. కానీ ఒకవేళ దేవుని మాటలో విని నడిచేవాడి శ్రమ, అది కూడా శ్రమే. శోధనలు అంటారు కొంతమంది, కానీ కొన్ని తర్జుమాల్లో దాని ట్రయల్స్ అని రాశారు. కొన్ని తర్జుమాల్లో దాని శ్రమ, అది కూడా శ్రమనే. కానీ ఏ శ్రమ ఇది? ఈ శ్రమకు కరెక్ట్గా స్పష్టంగా గ్రీక్ పదం చెప్తున్నాను, థిలిప్సిస్. ఏంటి ఈ థిలిప్సిస్? ఇది యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా మనం చదివి శ్రమ అని చదవం, మనకు వచ్చే శ్రమలని. అది శ్రమ కాదు. ఈరోజు బాగా వినాలి ఈ మాట. దాన్ని ఏమంటారు తెలుసా? యాక్చువల్ బైబిల్ ప్రకారంగా ప్రెషర్. థిలిప్సిస్ అంటే ఏంటి? ప్రెషర్ అంటే ఏంటి? వాడు ఇబ్బందులు పడిపోతాడు. ప్రెషర్ అంటే ఏంటి చెప్పండి మీరు? శ్రమకు ప్రెషర్కు చాలా తేడా ఉంటుంది. ఎవరన్నా నాకు సహకరిస్తారా? ఒత్తిడి. ఎప్పుడు వస్తుంది ఒత్తిడి? మీరు శ్రమను ఇంతకాలం వేరే విధంగా చూశారు. మనకు కూడా శ్రమలు వస్తాయి. ఈ రోజు నుంచి మీరు ఈ మాట అనద్దు. ముఖ్యంగా కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఉన్న వాళ్ళు, మనకు ఒత్తిడులు వస్తాయి. ఏమొస్తాయి? లోకస్తులకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. వారికి శ్రమలు దేవుని మాటకు వినకుండా అవిధేయత చూపించి దాంట్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి శ్రమలు. మనకేమొస్తాయి? ఒత్తిడి. ఈ ఒత్తిడికి శ్రమకు చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు వద్దన్నా వచ్చి నేను సతాయిస్తుంది అది. ఏది? శ్రమ. కానీ ఒత్తిడి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు చేయకూడని పనులు చేయకూడదు, నేను ఇవి జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు నేను ఒత్తిడి తీసుకొని వచ్చి నడిపిస్తుంది. జోసెఫ్ చేసింది పరిస్థితి ఏంటి? ఒత్తిడి. ఆయనకు కూడా వచ్చే శ్రమలు, కానీ ఆ శ్రమ ఏది? ఒత్తిడి. పదాలు అర్థం చేసుకోవాలి మనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2:4 వచనంలో చక్కగా రాయబడి ఉన్నాయి. ఆ పదానికి నేను చెప్పిన గ్రీక్ పదం ఇక్కడ ఉంటుంది, థిలిప్సిస్. ఏంటిది? థిలిప్సిస్. గ్రీక్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4. నా సహోదరులారా, నీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పెట్టి అమ్మా, ఈ రోజు నుంచి ఆ మాట శోధన అని ఉంది కదా, ఒత్తిడిలో పడినప్పుడు అని చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. నానా విధములైన ఒత్తిడిలో పడినప్పుడు చదువుతలే, అదే మహానందమని ఎంచుకొనుడి. కానీ ఈరోజు ఎవడు ఎంచుకునేవాళ్ళు లేళ్ళే. ఎందుకన్నా ఈ ఒత్తిళ్ళు, ఎందుకన్నా ఈ సమస్యలు? చిన్న ఒత్తిళ్ళనే తట్టుకోలేకపోతున్నాం మనం. శిష్యులందరూ పడింది ఏంటి తెలుసా? శ్రమ కాదు, ఒత్తిడి. మీరు నేను అర్థం చేసుకోవాల్సిన విషయాలు చూడండి. ఆ మాట, ఎవరైతే ఈ పని చేస్తున్నారో వారికి ఏమంట? శ్రమ. చదవాలి ఆ మాట. ఏమన్నాడు? వాడికి శ్రమ. కానీ వాడు ఎవరంట? అప్పగించేవాడంట. ఎవరిడు? అప్పగించేవాడు. ఎవరిని అప్పగిస్తున్నాడు? యేసయ్యను అప్పగిస్తున్నాడు. ఎందుకు ఈ మాట ఇలా రాయబడి ఉందనంటే, వీడు చేస్తున్న పని, అప్పగించే పని మామూలు పని కాదు. ఇప్పుడే శ్రీజ ఆ మాట చెప్పింది. ఆ మాట స్పష్టంగా గ్రీక్లో వాడారండి. ఆ పదాన్ని మనం ఈరోజన్నా తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? అప్పగించేవాడు ఎలాంటి పని చేస్తాడంట? ఆ గ్రీక్ పదంలో ఉన్న పదము పెరాడియోమి. ఏంటి పెరాడియోమి అంటే? వాడికి అన్నీ తెలిసి కూడా అప్పగిస్తున్నాడు. తెలిసి చేస్తున్న పని. ఇంకా చెప్పాలంటే ఇస్కరియోతా చేసిన పెద్ద ప్రాబ్లమైన పని ఏంటంటే, తెలిసి కూడా. పేతురు చేసిన పని ఏంటి? తెలియకుండా. అర్థమైందా వ్యత్యాసం? పేతురుకు ఇస్కరియోతాకు వ్యత్యాసం చూడండి. నేను మనుష్య కుమారుడు మరణించి 3వ దినం లేయాలి, నువ్వు పోకూడదు, చెయ్యి పట్టుకొని ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి పోకూడదు. యేసుప్రభు ఏమన్నాడు? పో సాతానా ఎనికి.
తెలియకుండా చేశాడు పేతురు, తెలిసి చేశాడు ఎవరు? ఇస్కరియోతా. ఆ పదము గ్రీక్ పదంలో అర్థమయ్యేటట్టుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక మీ అందరికీ బాగా తెలిసిన మాట, 10వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాట చదువుదాం. ఈ మాట హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనం సత్యమును గురించి పొందిన తర్వాత అదే అంతే, ఇంక అయిపోయింది, రెడీగా ఉంటుంది. తెలిసి చేస్తే ఏమైందన్నా, నీ కోసము మళ్ళా బలి అర్పణ. అరే బైబిల్లో అన్నీ ఉన్నాయి బాబు, మనం దాన్ని కరెక్ట్గా కరెక్ట్ ఫ్రేమ్ సెట్ చేసుకోలేకపోతున్నాం. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము ఒక చోట స్పష్టంగా ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత వాడు చదవాలన్నమాట. 5వ వచనం, దివ్య వాక్యమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు సిలువేయచ్చు. అవును, అసాధ్యము. నేను చెప్పలేదండి, బైబిల్ చెప్తా ఉందండి, బైబిల్ చెప్తా ఉంది. ప్లీజ్, అందుకే తెలిసి తప్పులు చేయకండి. మన వాళ్ళు తెలివైన వాళ్ళు ఏమంటారు తెలుసా? తెలియకుంటే సరిపోతుంది కదా, ఏం తమ్ముడు ఎక్స్క్యూజ్ ఉంటుంది కదా. అందుకే చాలామంది తొందరగా ఏం చెప్తారు తెలుసా? తెలీదు బ్రదర్, తెలీదన్నా, ఈ విషయం నాకు తెలీదు. మనం ఆలోచించాలి. ఈరోజు మనము చేస్తున్న తప్పు ఏంటంటే, మనం తిరిగి మన సిలువేస్తూ మళ్ళీ మన ఫీలింగ్ ఏంటంటే, మన యేసు ప్రభుల వారు ఎవరు చెప్పాలి మీరు? యేసు ప్రభుల వారు ఎవరు? కనికర పూర్ణుడు. ఏమ్మా ఎవరుమా? కనికర పూర్ణుడు, దయామయుడు. ఇంకేమయ్యాడు? అందరినీ దగ్గర చేసుకుంటాడు. ఇంకా కొంతమంది ఈ మాటను తీసుకొని ఏమన్నారు తెలుసా? మమ్మల్ని నరకంలో కూడా వేయడు. తప్పు చేస్తే నరకంలో వేడు, అందరినీ క్షమిస్తాడంట. ఇంక అందరినీ క్షమించేటట్టయితే ఇంకెందుకన్నా పాపం ఎందుకు, ఈ కథ ఎందుకు, ఇంత రాతలు ఎందుకు, ఇవన్నీ ఎందుకన్నా మనకు? నువ్వు ఏమన్నా బాప్తిసం ఒకసారి తీసుకుంటే ఏమొద్దన్నా కూడా పరలోకం ఇచ్చేస్తాడంట నీకు. ఏమేమి డాక్టర్లు తీసుకొని వచ్చి మనుషులను పాడు చేస్తున్నారో. నువ్వు తెలిసి తప్పు చేస్తే నువ్వు జవాబు ఇవ్వాలి, న్యాయమైన పరిస్థితిలో నిలబడతావు. బాగా వినాలి, నిలబడాల్సిందే దేవుని ముందు. దేవుడు నేను అడుగుతాడు, చెప్పు, టెల్ మీ వాయ్, ఎందుకు ఇలా చేసావు? ఏముందన్నా జవాబు చెప్పేస్తాం, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను త్వరగా. మనుష్యుడు, ఆ మాట చదువుదాం. ఆ మనుష్యుడు అబ్బో దేనికి మేలంట? పుట్టకుండా ఉంటే మేలంట. తర్వాత ఏమనుంది? అవునా, అయిపోయిందనా? పుట్టకుండా. ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది ఇక్కడ. పుట్టించేవాడు ఎవరు? మరి ఆయన ఎందుకు ఈ మాట అన్నాడు? ఏం తమ్ముడు ఆలోచించాలి. కొన్నిసార్లు వాక్యం మనకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం అవ్వాలి? వాడు పుట్టకుండా ఉంటే మేల్రా బాబు. వెనకలు ఉండేది ఎవరు? ఈ సమస్తాన్ని సృష్టించి ఏర్పరిచి వాడందరూ పుడతాడే. అర్థమైందా? మీకు ఒక బ్యూటీ ఏంటో తెలుసా మన దేవుని గురించి? మన బ్యూటీ, మన దేవుని గురించి బాగా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ వర్డ్ డెఫినేషన్ ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఎవరిని చెడ్డ పని చేయమని, నువ్వు సచ్చినా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ఇలా చదవండి, ఇంకా బాగుంటుంది. చీకటి నుండి వెలుగును తెచ్చాడు. చెడుతనం ఉండే పరిస్థితుల్లో మంచిని తెచ్చాడు.
మంచిని చూపించేవాడే మన దేవుడు. మంచిని చేయమని చెప్పడమే మన దేవుని పని. మన దేవుడు మంచిని ఎంచుకొని మంచి మాత్రమే చేసేవాడు. కానీ మనమే ఏం చేస్తున్నాం? మనకు నచ్చినట్లు మనం ఏర్పరచుకున్నాం. మనకిచ్చిన స్వాతంత్రతను మనం ఏం చేసాం? మనమే వీఆర్ యూజింగ్ ఇట్ ద ఫ్రీ విల్ ఇన్ ఎ రాంగ్ వే. ఈ మాట మూడో మాట నేను చెప్పేసి ముగిస్తాను. చాలా చక్కగా ఈ మాట విందాం. సో ఈ పదం మంచి, మేలు అని ఉంది అక్కడ, చూసారా మీరు? తెలుగులో మేలు, గుడ్. వాడు పుట్టకపోయింటే మంచిది. ఈ మంచి అని అంటే ఏంటంటే అక్కడ రాయబడి ఉన్న విషయాలు కెలోస్ గ్రీక్ పదంలో కెలోస్. ఎందుకు ఈ పదాన్ని నేను వివరించి మీకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఏంటంటే ఇది మంచి చేయడానికి ఆకర్షితులై ఉంటారు. వీళ్ళు మంచి చేయడానికి ఆకర్షితులై ఉంటారు. మంచే చేయాలి. వీడు కూడా, ఇస్కరియోత కూడా ఏమనుకున్నాడు? నేను మంచే చేస్తున్నాడేమో అనుకున్నాడు. మనందరికీ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా. మనకేం బ్యాక్గ్రౌండ్ తెలీదు. ఎందుకు ఇస్కరియోత పట్టిస్తున్నాడు? అంతసేపు బాగానే ఉన్నాడు వెనకల. కానుక పెట్ట ఎందుకురా నువ్వు పెట్టుకున్నావు? నువ్వు దొంగడివి అని డైరెక్ట్గా ముఖం మీద అనలా. ఏమన్నాడు యోహాను రాసిన సువార్తలో? కానుక పట్టుకున్నాడిని వదిలేసే. మనవాడు ఏమన్నాడు? ఇస్కరియోత చెప్పాలి మీరు, జరిగిన బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పాలి. ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో? ఆ ఇత్తరు ఎప్పుడైతే పడేశారో ఆమె తల మీద వేసిందో ఏమన్నాడు? ఇది పేదవాళ్ళకి ఇస్తే చాలామందికి వచ్చేస్తుంది కదా. యేసు ప్రభు మంచిని చేయడానికి, మంచిని ఆకర్షించడానికి, మంచిని మాత్రమే చేయడానికి ఇష్టపడతా ఉంటే ఇస్కరియోత ఎన్నిక చేయబడిన వాడు చేసిన పని ఏంటంటే వాడు దేవుని తిరస్కరించి మంచిని చేయడం మానేసి తనకి ఇష్టం వచ్చిన పని చేయడం మొదలుపెట్టాడు. ఎలాగైతే ఆదాము తనకు నచ్చని పనిని చేయడానికి ఇష్టపడ్డాడో. ఈ మాట ఇలా చదివితే బాగుంటుంది. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మనుష్యుడు నీ సత్క్రియలను చూచి ఎందుకంట నిన్ను నన్ను ఎంచుకునింది? ఏం కనపడాలి మనకు బయట? కనపడని ఆ సత్క్రియలు అవి బయట కనపడాలి. దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎవరికి మహిమ రావాలి? దేవుని. నేను మంచి పని చేయడానికి ప్రొజెక్ట్ అయి ఉంటే మనం చెడ్డ పని చేస్తే ఎలాగా? తప్పుడు పని చేస్తే ఎలాగా? ఇస్కరియోత చేసింది అది. మనం దేనికోసం భూమి మీద ఉన్నామంటే మంచి చేయడానికి ఉన్నాం. పర్వాలేదు, మంచి చేయడానికి కష్టమైనప్పుడు సాక్రిఫైస్ అవ్వాలి కొన్నిసార్లు. అవుతుంది, ఇబ్బందులు అవుతాయి. చిన్న విషయాల్లో వెనకడుగు వేయాలి. మంచి చేయడానికే ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళమంట? శాంతిని కలగజేసే కుమారులమంట మనం. అవునా? ఉందా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో? అదే అధ్యాయంలో మీరు ఉన్నారా? మనం ఎలాంటి వాళ్ళమంట? చదవాలన్నమాట. ధన్యులు మన దేవుని సమాధానం అంటే ఏంటి? అందరినీ పీస్ఫుల్గా, అంటే రైట్ పొజిషన్లో ఉంచే రకంగా ఉండాలి. మరి యేసు ప్రభు కేవలము ఫరిసీలకు, కేవలము రోమా సామ్రాజ్యం వాళ్ళకి శాంతి కలగలేదు. కానీ ఎవరికి శాంతి కలిగింది? ఆయన ద్వారా సమస్త మానవులకు శాంతి కలిగింది. ఆమేన్. మనమందరము నిజముగా అందులో ఆయన చేసిన మంచిలో మనం ఒక పాత్ర వహిస్తున్నాం. ఈరోజు దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరిచాడంటే చెయ్యలేని మంచి పనులు చేయడానికి ఎన్నుకున్నాడు మనల్ని. మంచి పని చేస్తున్నాం. మనము ఎంత చేస్తున్నాం మంచి పనులు? మనం అన్ని డౌట్ఫుల్గానే ఉన్నాం. చూడండి, ఇక్కడ మనుష్య కుమారుడు, ఇక్కడున్న ఆ మనుష్యుడు పుట్టకుంటే మంచిది అన్నాడు. ఏ మనుష్యుడు అంట? ఆ మనుష్యుడు అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా ఆడమ్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇది. అక్కడ గ్రీక్ పదంలో ఒక పదం ఉంటుంది, ఆంథ్రోపోస్. ఏంటి ఆంథ్రోపోస్? ఈ మనుష్యుడు పుట్టకుంటే మంచిది. ఎవరు ఆంథ్రోపోస్ అంటే? ఆడమ్. ఆడంలో ఏముంది? ఆదాములో అవిధేయత ఉంది. ఏముంది బ్రదర్? అవిధేయత. మనలో కూడా ఏమొస్తుంది బ్రదర్? అవిధేయత.
నేను చెప్తున్నాను, భూమి మీద దేవునికి నచ్చనిది ఏంటి తెలుసా? అవిధేయత. రోమిలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది. 5వ అధ్యాయం 19వ వచనంలో, మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఏలయనగా చేయబడిరో అలాగే అది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అవిధేయుల సంఖ్యలో ఉంటారా, విధేయుల సంఖ్యలో ఉంటారా? దట్ ఈస్ లెఫ్ట్ యూ. ఈరోజు కూడా దేవుడు ఫ్రీడమ్ ఇస్తున్నాడు మనందరికీ ఇస్తున్నాడు. నో చేంజ్. ఇస్కరియుదా వెళ్తున్నాడు అంటే ఏమన్నాడు తెలుసా? రే ఇస్కరియుదా, తలుపులేండి రా, కొట్టండి రా అని అన్నాడా? చెప్పాలి మీరు సీరియస్గా. ఏమన్నాడు? రొట్టె విరిచి ఇచ్చి, వెళ్ళు, నువ్వేం చేయాలనుకున్నావో త్వరపడు. ఆపేవాడు కాదు, అడ్డుకునేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు ఒక మాట ఇలా చెప్పాడు, దైవజనుడు. ఆ మాట నేను చాలా ఆలోచింపజేసింది. చాలా శ్రేష్టమైన మాట అది నిజంగా. దేవుడు నీకు చెప్పాల్సింది చెప్పి నువ్వేం చేస్తావో ఎదురు చూస్తూ ఉంటాడంట. వినాలి మాట. నీ డెసిషన్స్ని ఆయన మార్చాడంట. బాగా వినాలి మాట. నీకు చెప్తా ఉంటాడు, రే అట్లా కాదురా, నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్తా ఉంటాడు. బట్ నీ మార్గాల్ని ఫోర్స్ఫుల్గా రే ఇట్లా చెయ్యి అని నిన్ను కంట్రోల్ చేసేవాడు కాదంట దేవుడు. ఫైనల్ రిజల్ట్ ఎందుకో తెలుసా? ఎందుకు ఇలా చేయడం తెలుసా? ఫైనల్ రిజల్ట్ నువ్వు ఏం చేస్తావో అది నీ మీద ఆధారపడి ఉంది, నా మీద ఆధారపడి ఉంది. మనం ఫోర్స్ఫుల్గా దేవుని ద్వారా నడిపించబడకూడదు, దేవుని ఫ్రీ విల్ ద్వారా నడిపించబడాలి. దేవుడు అంతని చేతికిచ్చేశాడు, ఇవ్వలేదని కాదు. కానీ దాన్ని ఎలా వాడుతున్నావు, దాన్ని ఏం చేస్తున్నావు, ఎలా నడిపిస్తున్నావు అనేది దేవుడు ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. ఇస్కరియుదాకు అంత ఇచ్చేశాడు. చెప్పాలంటే శిష్యులు అందరిలో మంచి జ్ఞానవంతుడు ఇస్కరియుదా. హీ వాజ్ ఎ పిహెచ్డి స్కాలర్. మంచి లెక్కలు వేసేవాడు, మంచిగా అన్ని పనులు చేసేవాడు. అంత మంచి పనులు చేసేవాడు ఏం చేశాడు? ఆ ఫ్రీ విల్ని రాంగ్గా యూజ్ చేశాడు. బాధ అంతా అక్కడే. జ్ఞానము, అందుకే పౌలు గారు అంటారు, నా జ్ఞానం అంతా ఏం చేశాడంటే ఆయన అది పెంటగా చెత్తగా ఎంచుకున్నాడు, నాకొద్దు. కొంతమంది నన్ను చూసి ఏమనుకుంటారు తెలుసా? వెర్రివాడు అనుకుంటున్నారు. పర్లేదు, అంత మంచి జ్ఞానవంతుడు ఏమైపోయాడు? ఆ రకముగా పిలువబడ్డానికి కూడా ఇష్టపడ్డాడు. ఏం పర్లేదు. ఇస్కరియుదా ఏం చేశాడు? అంత జ్ఞానవంతుడే ఉండి అన్ని విషయాలు తెలుసుకున్నవాడైనప్పటికీ రాంగ్ వేలోకి వెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా రాంగ్ రిజల్ట్ తీసుకొని వచ్చాడు. మనం కూడా అలాగే చేస్తున్నామేమో. వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. చివరికి బాధపడి ఏం ప్రయోజనం వచ్చింది? ఆ డబ్బులు తీసుకొని వచ్చి విసిరిగొట్టి ఏం ప్రయోజనం వచ్చింది అతనికి? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. ఏంటో తెలుసా? పుట్టకుండా ఉంటే. ఎంత భయంకరమైన మాట తెలుసా? ఒక తల్లి ఒక తండ్రి నిన్ను చూసి, అరే నువ్వు పుట్టినప్పుడే నిన్ను చంపేసినట్టే బాగుండరా, అరే నువ్వు పుట్టకునింటే బాగుండరా మాకు అంటే ఎంత బాధ ఉంటుంది? కొంతమందికి బాధ ఉండదు, అది కాంప్లిమెంట్గా తీసుకుంటారు. కాంప్లిమెంట్ అంటే ఏంటి? అబ్బో ఇప్పుడే వచ్చింది కిక్కు, వీడికి ఏం రావాలంట? వస్తుంది. దేవుడే, కరుణామయుడే, సమస్త సృష్టికర్తే పుట్టకుండుంటే మేలు. మన దేవుడు కట్ చేసేవాడు కాదు. లేపేయాలి అనుకుంటే ఎంతమందిని లేపేయాలి తమ్ముడు? నువ్వు నేను కూడా ఇక్కడ ఉండేవాడిని కాదు, చెప్తున్నాను. దేవుడు ప్రేమించి కనికరించి అంత ప్రేమామయుడు నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటి? ఇక్కడ పుట్టకునింటే మేలరా. నేను ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. ప్రసంగి 7వ అధ్యాయము 29 చదువుదాం మాట. కనుగొంటిని, ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా
బాగా వినాలి. మనుష్యుని యథార్థవంతులుగా దేవుడు చేశాడంట. అబ్బాబ్బాబ్బా, ఎన్ని అంట తంత్రములు. మన మైండ్లో ఏం నడుస్తూ ఉంటాయి బ్రదర్? తంత్రములు. ఓ వద్దురా బాబు, కంట్రోల్ చేయడం కష్టం. ఇది కంట్రోల్ చేయడం కష్టం. మనమే వివిధమైన విధాలైన ఏర్పరచుకొని మన కొద్దీ మనం చేస్తున్నాం. గాడ్ అలా చేయలేదు. వీ షుడ్ నాట్ బ్లేమ్ గాడ్. శిష్యులు వచ్చి, ప్రభువా వీడు ఇలా పుట్టాడు, వీడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, ఇంకెవరు చేశారు? ఇలాగ ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోలేదు భూమి మీద. దేవుడు సమస్తమును మంచికే ఇచ్చాడు. ఏది ఇచ్చినా ఆయన మహిమ కొరకే ఇచ్చాడు. కాలు చేతులు పనిచేయని ఒక నిక్ మనిషి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తూ 400 crores టర్నోవర్ క్రియేట్ చేస్తా అనేక మందికి ఉపాధిని కలగచేసి, ఇప్పుడు ఆ మనిషి క్రైస్తవుడైనా ఆ మనిషికి క్యాన్సర్ వస్తే ఇప్పుడు కూడా హీఈస్ నాట్ గివింగ్ అప్. ఆయన కాళ్ళు కనపడవు, ఆయన చేతులు కనపడవు. ఆయన ఎప్పుడు అడుక్కునింది లేదు. ఆయన మోటివేషన్ స్పీచ్ ఇస్తే వేల మంది, లక్షల మంది వచ్చి నిలబడి వింటారు. ఏది ఇచ్చినా దేవుడు మహిమ కొరకే. దేవుడిచ్చిన దాంతో తృప్తి పడుతూ దేవుడు చెప్పిన పనిని మనం చేయడానికి పాత్రలు కాలేకపోతున్నామేమో. నేను ఒక మాట చెప్తాను, చాలా బాధకరమైన మాట. ఈ మాట నేను గ్రీక్లో చదివినప్పుడు నన్ను చాలా బాధ పెట్టింది. నా రాత్రి ఈ మాట చదివినప్పుడు, వాడు పుట్టకుంటే అనే పదం ఉంది కదా, ఆ పదాన్ని ఎలాగ గ్రీక్లో రాశారు తెలుసా? జినానో. ఏంటి జినానో అంటే ఏంటో తెలుసా? వాడే కాదు, వాడి తరమంతా పుట్టకపోయి ఉంటే మంచిది. ఈ మాట అర్థమవుతుంది మీకు? జినానో అంటే ఏంటి? వాడే కాదు, వాడి తరమే పుట్టకపోయి ఉంటే మంచిది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు. బ్రదర్, సిస్టర్, ఇస్కర్యూదా తాను చేయాల్సిన పని చేసేసాడు. 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం వాక్యం వింటున్నాం. చూడండి, మనం కూడా మన ఇష్టం వచ్చిన పని చేస్తున్నామేమో. నేను చెప్పిన 3 విషయాలు క్లియర్గా ఒకే మాటలో చెప్పి ముగిచేస్తున్నా. మనమందరము యేసయ్య ఎలాగైతే తండ్రి ప్రతిరూపంలోకి మార్చబడ్డాడో అలాగా మనము కూడా దేవుని ప్రతిరూపంలోకి మార్చబడాలి. మనం కూడా ఎలాగైతే ఆయన ఫ్రేమ్లోకి సెట్ అయ్యాడో మనం కూడా ఆయన వేసిన ఫ్రేమ్లోకే సెట్ అవ్వాలి. నేను కాళ్ళు పెంచుతాను, నేను ఇట్టుంటాను, నా ఇష్టం వచ్చేట్టు ఇటుంటాను, నాకు ఇష్టం వచ్చింది తింటా, నాకు ఇష్టం వచ్చే బతుకుతా, నువ్వు ఎవడరా అడగడానికి అని మాట్లాడే క్రైస్తవుడు లేకుండా పోలేదు ఈరోజు. వాడు చెప్పిన ప్రతి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడని రుద్దేవాడు క్రైస్తవుడు లేకుండా పోలేదు ఈరోజు. మనం సబ్మిట్ యేసు ప్రభులాగా అయిపోయే వారంగా ఉండాలి. రెండవ మాట ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను? రెండవ మాట శ్రమ. శ్రమ శ్రమ బ్రదర్, శ్రమకు శోధనకు ఈరోజు నుంచి మార్చబడాలి. శోధన కాదు, అది ఒత్తిడి. ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకోవాలి. మీరు శ్రమలో పడితే మీరు అఫెన్స్ చేయకండి. ఎవడైనా న్యాయంగా నడుచుకునే వాని ఒక మాట కూడా మాట్లాడడానికి వాని ముందు మాట్లాడద్దు, వాని వెనకలు మాట్లాడద్దు, వాని దగ్గర ఎక్కడ అవసరం లేదు. తొందరగా జడ్జిమెంటల్గా మాట్లాడతారు కొంతమంది. వై యు ఆర్ క్విక్. మూడో మాట చెప్తున్నాను, మంచి. వాడు పుట్టకపోయి ఉంటే మంచేయండు. బ్రదర్, మనల్ని కూడా చూసి దేవుడు అదే అంటాడేమో, రే పుట్టి ఎందుకు రాను. మేము చిన్నప్పుడు ఇలా మాటలు మాట్లాడుకునే వాళ్ళం నవ్వులాటకు. నీ వల్ల భూమికి భారం, అందరికీ భారం. బ్రదర్, క్రైస్తవుడిగా ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం ఇంకా దేవునికి అవిధేయులుగా జీవిస్తావు? లాస్ట్లో ఒక మాట అన్నాము, జినాను. ఏంటి ఆ పదార్థం అర్థము? ఎవరు? వాళ్ళ తరములు అలా పుట్టేవాళ్ళు, సంతానము, అవిధేయులు.
మనం అలా అవిధేయులం అవుతున్నామేమో చాలా విషయాల్లో. లెట్ us సబ్మిట్ అవర్ గాడ్ అండ్ రీఫ్రేమ్ రీస్ట్రక్చర్ అవర్ సెల్ఫ్ టు బీ ఇన్ దట్ సేమ్ ఫ్రేమ్.